తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ పాలన దిశగా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి చర్యలు చేపడుతున్నటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటున్నామంటే మాట్లాడినటువంటి వారు అందరినీ అరెస్టుల పేరుతోని భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళు జర్నలిస్ట్ అయినా, విద్యార్థి నాయకులైనా, పొలిటికల్ లీడర్లైనా చేయడంతో పాటు అన్ని ఉద్యమాలకు పురిటిగడ్డలు ఎక్కున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటిదే ఒక ఉద్యమాలకు ఒక అడ్డ, ఒక గడ్డ. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీలో కూడా నిరసన తెలియజేసేటువంటి హక్కును కాలరాస్తూ వీసీ మీద ప్రెజర్ చేపించి ఆయనతో ఒక ఆర్డర్ ఇప్పించి మీకు ఏదైనా అవకాశం ఉంటే రిప్రజెంటేషన్ చేయాలి తప్ప ధర్నాలు కానీ రాస్తారోకలు కానీ ఇక్కడ చెయ్యొద్దు అని చెప్పేసి నిర్ణయం తీసుకునేటువంటి నిజంగా సిగ్గుమాలిన చర్య. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసేటువంటి చర్యలకు రేవంత్ రెడ్డి దిశమ దగ్ధం చేస్తే దాన్ని చూసి తట్టుకోలేక వ్యక్తిగతంగా తీసుకొని ఎవరైతే దిశమ దగ్ధం చేసిన వారి మీద కేసులు పెట్టండి, రేపటి నుంచి అసలు అట్లా అలాంటి చర్యలు జరగనే వద్దు అక్కడ అని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇదే రేవంత్ రెడ్డి అదే ఆర్ట్స్ కాలేజ్ ముందల ఎగిరి దుంకి విద్యార్థులతో ఎత్తుకొని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సకాలం చేస్తలేదు, కేసీఆర్ గారిని గద్దె దించాలని చెప్పేసి రకరకాల మాట్లాడారు. మరి అయ్యాలు ఎందుకు గుర్తుకు రాలేదు నీకు ఈ విషయం రేవంత్ రెడ్డి అని చెప్తున్నా. ఎన్నికలప్పుడేమో అన్ని శుద్ధపూస మాటలు, ఇవాళ చేసేటివన్నీ లంగ పనులు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మానుకో. తెలంగాణ ఉద్యమాలతో పాటు తెలంగాణ సాయుధ పోరాటం కానీ అంత ముందుకున్నటువంటి ఏ మూమెంట్కైనా సరే, విప్లవాలకు సంబంధించినటువంటి ఏ మూమెంట్కైనా ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటి పురిటిగడ్డ. ఆ ఉద్యమాల నుంచి చాలా మంది నాయకులు ఎదిగారు. ఆ ఉద్యమాలే కాకుండా రెగ్యులర్ పాలిటిక్స్ నుంచి కూడా అక్కడి నుంచి చాలా మంది నాయకులు ఎదిగారు. మేమందరం కూడా ఆ రోజు ఉన్నటువంటి అవకాశాలతో, అదృష్టంతో ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళం. మేమందరం కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళమే. అలాంటి ఉద్యమాలకు అడ్డాలాగా ఉండి నేతలను తయారు చేస్తూ భవిష్యత్ రాజకీయాలకు ఒక అండలెక్క ఉండేటువంటి నాయకులను ఇస్తున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటి చర్యలు చేపడుతూ నిరంకుశ పాలన దిశగా పోతూ మేము దాన్ని తొక్కి పడతామంటే ఎవరు కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. అది నువ్వు కట్టించింది కాదు, మీ నాయనది కాదు, మీ తాతది కాదు. అది కట్టించినటువంటి రాజు అయినటువంటి నిజాం రాజును కూడా ఉరికించినటువంటి గడ్డ. ఆ ఉద్యమం కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఇప్పటికన్నా దయచేసి మానుకొని వెంటనే ఇచ్చినటువంటి ఆర్డర్ని వెనక్కి తీసుకొని నిరసన తెలియజేసేటువంటి ఒక రాజ్యాంగ హక్కుని మా అందరికి కల్పించాలని చెప్పేసి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లా కాదు ఎట్లనే చేపడతాను కనుక ముందుకు సాగితే ప్రజాక్షేత్రంలో మళ్ళొకసారి విద్యార్థి నాయకులు అందరూ కలిసి నీ గుడగలు తీసుకొట్టడం ఖాయం అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాం.